హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. మనము గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా ఇష్టము. సో మనకి ఆ టెంపుల్ స్టైల్ ఫ్లేవర్తో పులిహోర ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము. ఆ టెంపుల్ స్టైల్ పులిహోర కోసం నేను ఒక సీక్రెట్ పౌడర్ ప్రిపేర్ చేస్తానండి. దానివల్ల ఈ పులిహోర అనేది సేమ్ టెంపుల్ స్టైల్ లాగే వస్తుంది. మీరు ట్రై చేయండి. నేను చూపించే ప్రాసెస్ని ఫాలో అయితే సేమ్ మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి టేస్టీ పులిహోర మీ ఇంట్లో కూడా చేసుకోవాలంటే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. మనం ప్యాకెట్ దొరికే రెడీమేడ్ పులిహోర కంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం ముందుగా ఒక చిన్న లెమన్ సైజ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను అండి. చింతపండు పులుపు తగ్గట్టు తీసుకోండి. నేను ఇంత తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసేసి దీన్ని కొద్దిగానే వాటర్ వేసి ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న నాననివ్వండి. ఎక్కువ టైం అయితే ఇంకా పర్వాలేదు, గుజ్జు బాగా వస్తుంది. సో వాటర్ ఎందుకు కొంచెమే వేయమన్నానంటే ఎక్కువ వాటర్ వేసామంటే పులిహోర గుజ్జు చేసేటప్పుడు మనకు నీళ్ళగా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బాగా చింతపండు నానిపోతుంది. సో ఇలా చేత్తో బాగా స్మాష్ చేసేసి అందులోని వేస్టేజ్ అంతా తీసేసి ఓన్లీ గుజ్జు వరకు తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ పులిహోరకి మనం చింతపండు వాడుతున్నాం నిమ్మకాయకి బదులు. సో చూడండి, ఓన్లీ చిక్కటి గుజ్జు మాత్రం తీసి పెట్టుకున్నాము. నేను ఒక సీక్రెట్ పౌడర్ అన్నాను కదా, అది ఇప్పుడు చూపిస్తున్నాను అండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నాను, నల్ల నువ్వులు. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ రెండు కలిపి మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి. సో ఈ పౌడర్ వల్లే మనకి పులిహోర అనేది టెంపుల్ స్టైల్లో లాగా వస్తుందన్నమాట. సో నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఒక 6 మెంబర్స్ వరకు రైస్కి సరిపోతుందండి. సో మీరు క్వాంటిటీస్ ఎక్కువ మంది పెరిగే కొద్దీ క్వాంటిటీస్ పెంచుకోండి. తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కొన్ని వేసుకోండి, ఎందుకంటే మనం ఒట్టి కారం కూడా వాడతాము. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత పల్లీలు వేసి సిమ్లోనే మీడియం హీట్లో పెట్టుకొని ఈ పల్లీలు 70% ఫ్రై అయ్యేంత వరకు చూసుకోండి. ఎందుకంటే ఓవర్గా ఫ్రై అయిపోయాయి అనుకో 100% ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయించుతాం కాబట్టి ఆ లోపు మనకి పల్లీలు అనేవి మాడిపోతాయి. సో అందుకనే 70% ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వేసుకోండి. సో టొమాటోస్ వేస్తున్నాం కదా, అది కూడా కొద్దిగా పులుపు వస్తుంది. సో అందుకనే చింతపండు చూసి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో ఆనియన్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట, అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలో మనకు పల్లీలు కూడా బాగా వేగిపోతాయి. సో ఇప్పుడు ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మనము నువ్వులు అండ్ జీలకర్ర పౌడర్ అనేది, అది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొద్ది కారపొడి కూడా వేసుకొని ఫ్రై చేయండి. నేను చెప్పాను కదా లాస్ట్లో కారం పొడి వేస్తాము అని, అందుకనే పచ్చిమిర్చి కూడా చూసుకొని వేసుకోండి మీ స్పైసెస్ని తగ్గట్టు. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత ఈ గుజ్జుకు సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన పులిహోర గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా ఏం కాదండి. సో చూడండి, నూనె రిలీజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ 10 డేస్ అయినా ఏం కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు పులిహోరని రైస్లో కలుపుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అన్నం వండుకున్నామండి. సో ఎప్పుడైనా రైస్ ఐటమ్స్కి ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి, రైస్ అలా వండుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులోకి మీకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత వేసేసేయండి. సో చూడండి, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం రైస్ కూడా, అందుకనే పొగలు కక్కుతుంది. సో ఇలాంటి వేడి వేడి రైస్లోకి పులిహోర గుజ్జు వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో కాబట్టి మీ ఎంత రైస్ కావాలంటే అంత రైస్ వేసి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందాక గుజ్జుకి సరిపడా వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసి ఇది బాగా మిక్స్ చేయండి. అన్నం వేడిగా ఉంది కదా, సో
అందుకనే గెంటెతో కలుపుతున్నా. కొద్దిగా అన్నం చల్లారిన తర్వాత చేత్తో అయినా కలుపుకోండి. చేత్తో కలిపితేనే అంతా బాగా కలిసిపోతుందండి. గెంటెతో కలుపుతున్నా ఎందుకంటే వేడి వేడి పులిహోర తినాలంటే మీరు అలా గెంటెతో కలుపుకోండి. ఓకేనా? సో మీకు ఒక ముద్ద పెడుతున్నా ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పులిహోరలోని మిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులుపు కారం అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నంచుకునేకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్.